నూతన టీపీసీసీ అధ్యక్షునిగా నియమింపబడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం మొదటిసారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వానర మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. నేడు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నగరంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖిల్ చరణ్ గురువారం సీఎం కప్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ ఆలీ షబీర్, డీజీపీ డాక్టర్ జితేంద్ర ఇతర ప్రముఖుల సమక్షంలో తెలంగాణ పోలీస్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాల్కు 500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పారు. బాసరలోని ఆర్జీయూకేటీకి అనుబంధంగా మరో 2 ట్రిపుల్ ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది. ఒకటి ఉమ్మడి మహబూబ్ నగర్ లో, మరొకటి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయొచ్చని సమాచారం. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ పట్టాభద్రుల ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని ఓటును నమోదు చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు గాను తయారు చేసిన క్యూఆర్ కోడ్ ను టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ లో గురువారం ఆవిష్కరించారు.